చెప్పండి బ్రో, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ సార్, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకని? పయ్యావుల కేశవ్ గారు. ఎందుకంటే ఆయన ముందుసారి గెలిచినప్పుడు మా ఊరికి సిమెంట్ రోడ్ వేశారు. అప్పుడు కాలువ ఉంది, మురికి నీళ్ళంతా ఒక సైడ్ పోతుంది. ఇప్పుడు ఆ రోడ్డు అనేది పగిలిపోయింది. ఇప్పుడు ఆయన విశ్వేశ్వరరెడ్డి వచ్చిన తర్వాత ఆ రోడ్డుకి పట్టించుకోలేదు. అసలు మా ఊరికి ఒక్కసారి కూడా ఆయన రాలేదు. ఆయన కొడుకు గారు వచ్చారు అట్లే బయట వడ్లి రోడ్లో ప్రచారం చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదా మురికంతా ఎట్లుంది మా ఊర్లో. స్కూల్ చూడండి, మా పిల్లలకైతే ఇంకా టాయిలెట్స్ వెళ్ళడానికి రోడ్ల పైన పోతున్నారు. రోడ్డుకి అసలు గ్రౌండ్ చుట్టూ కాంపౌండే లేదు మా పిల్లలకి. ఆ మురికి నీళ్ళంతా స్కూల్లోనే పోతుంది. స్కూల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వాలంటీర్స్ వస్తారు, వాళ్ళకి అడిగితే నీళ్లు రావడం లేదు మాకు, ఏదైనా చేస్తే వాళ్ళు చెప్తే వస్తాయిలే నీళ్ళు, మేము సర్పంచ్ పోయి చెప్పొస్తాం అంటారు. అంతే, నీళ్ళు మాత్రం రావడం లేదు. అంతే. వాళ్ళు 5 ఏళ్ళ నుంచి మాకే ఒక్క అభివృద్ధి కూడా లేదు ఈ ఊరికైతే మాకు తెలిసినంత. ముందుసారి అయితే మాకు రోడ్లు వేసినారు. అవి రోడ్లు వేసినప్పుడు కాలువలు అన్నీ బాగా చేసినారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 5 ఏళ్ళు ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. మా స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సరిగ్గా మాకు ఇది కూడా లేదు వెళ్ళడానికి, బస్ స్టాండ్. అవన్నీ చూసుకుంటుంటే ఆయన మొన్న రీసెంట్గా నీళ్ళు వచ్చినప్పుడు మా ఊరోళ్ళు 2 వెళ్ళి అక్కడ నీళ్ళు చూడడానికి వెళ్ళి 2 లారీ కింద పడి చనిపోయారు. అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు. మేమే ధర్నా చేసి బస్సులు మొత్తం నిలబెడితే అప్పుడు మమ్మల్ని పట్టించుకున్నారు ఆ ప్రభుత్వంలో. అయితే ఇప్పుడైతే మేము గెలవాలని పయాలకేసినా అనుకుంటున్నాం. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు? చెప్పలేము. సరే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ సార్ తన సొంత ఖర్చులతోనే ఇప్పుడు రోడ్ హైవేస్ అవ్వచ్చు, లేదా పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానీ, లేదా హాస్పిటల్స్ విషయంలో కానీ, అట్లాగే మీలాంటి యువతకి చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లను, లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించారు. అట్లాగే ఇట్లా సాగునీటి విషయంలో కూడా ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు కదా. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇవన్నీ సార్ గెలవటానికి ఎంతవరకు దోహదపడతాయి? అంటే సార్ బాగా మంచిగా చేసినారు కాబట్టి మేము ఆయన నమ్మినాం కాబట్టి మేము ఓటేసాము, ఆయన గెలిపించుకున్నాము. ముందుసారి ఆయన చేసినారు. ఈసారి విశ్వేశ్వరరెడ్డి అదేదో అడిగినారు కాబట్టి వేసినారు. అందరూ ఏ అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చారు, ప్రచారం చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తామని పయ్యావుల కేశవ్ అంటున్నారు. ఇప్పుడు చేస్తారని నమ్మకంతోనే మేమందరూ కలిసి పయ్యావుల కేశవ్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ సార్, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? మాకేం చేయలేదు సార్ జగన్ సార్, మాకేం చేయలేదు. పింఛన్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, ఇంకొకరు ఈక్వలే. ఇంకా ఏం రాలేదు. ఇల్లు గురించి ఏమని అడిగితే ఇల్లు గురించి మాకు ఇవ్వలేదు. మా సచివాలయంలో గాని పోయింటే గాని మాకు సచివాలయం ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, మాకు ఇంకొకరు ఇవ్వలే. మాకేం ఇవ్వలే. మేము సచివాలయం పోయి అడిగితే గాని మీరు పోయిండమ్మా మీరు వస్తుంది అని చేయలేదు, మాకు ఇవ్వలే. వాలంటీర్లు కానీ మాకు ఏం మాకు చెప్పలేదు, మాకు ఇవ్వలే. సమస్యలు ఉండకూడదంటే నెక్స్ట్ మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రన్న రావాలా, పయ్యావుల కేశవ నాయక్ రావాలా, పయ్యావుల కేశవ రావాలి. మాకేం ఈ పార్టీ ఏం చేయలేదు. మాకు ఇల్లు గురించి సౌకర్యం చేయలే. మాకు దానికి నీళ్ళు గానీ ఉరివే రావు. యాట్ నుంచో మాకు ఫిల్టర్ నీళ్ళు కానీ దొరకు. ఊర్లో పోతే ఒకరికి దొరుకుతాయి, ఒకరికి దొరకు. మాకేం సౌకర్యం కానీ లేదు. ఏం అసలు ఎక్కడ పోయకలేదు, అసలు పనే లేదు. పని చేయవాళ్ళవే లేదు. క్రికెట్ లేదు, గ్రౌండ్ లేదు, ఏటివి లేవు. అవన్నీ చేద్దామని పయ్యావుల కేశవ్ చెప్పినాడు ఈ రోజు. ఇంకా బాగా సౌకర్యం చేస్తాము మీ తండాకని చెప్పినారు పయ్యావుల కేశవ్. ఏమి ఇబ్బంది లేదు. మాకి సంతోషమైంది చెప్పినాక.
రావాలా, పయాల కేసే రావాలా, చంద్రబాబు రావాలా, పై చంద్రబాబు రావాలా, అంతే. అట్లా వస్తేనే మాకు సౌకర్యము, మాకు సంతోషము. ఏమమ్మా జగన్ అన్న మీకు ఏం చేయలేదా? జగన్ అన్నయ్య ఏటివి అసలు ఏటివైనా ఉపయోగం 10 పైసలు తిన్నామనేది లేదు, ₹1 తినడమే లేదు. మీ ఇంట్లో పిల్లలకి అమ్మఒడి అన్ని ఇచ్చామంటున్నారు జగన్. ఏం ₹1 రాలేదు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. పార్టీ తరపున అది కాని పని ఇంటికి రావడం వస్తారు ఈ సంతకం కావాలా, ఆ సంతకం కావాలని ఒకటి చెప్పి అదొకటి చేపించుకుంటారు, పోతారు, అంతే. మేము ఏందన్నా పింఛనే రాలేదు ఫస్ట్, నాకు కన్ను లేవు ఫస్ట్. నా కొడుకు కానీ అసలు అనుకోలేదు, పింఛనే రాలేదు, ఉరివే కన్ను లేవు, సరిగా చేయట్లేదు. దేవాస నా కొడుకు వాళ్ళు ఎంత బతిమాన్నా గానీ పైన గానీ ఎక్కడెక్కడో అసలు % వేయలేదు, కనీసం 60% వేసినా గానీ వస్తుండే నాకు పింఛని. అట్లా పరిస్థితి నాన్నది. వైబ్రెంట్ టీవీ. సరే అమ్మా, అయితే ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ సార్, అట్లాగే వైసీపీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ గెలిచేదానికి అవకాశం ఉందంటారు? ఎందుకని? పయాల కేసు వస్తాడు, పయాల కేసే వస్తాడు. అయితే వైసీపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి విశ్వేశ్వరరెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, వాళ్ళ మీద అస్సలు అభిప్రాయమే లేదు. ఏటి చేయలేదు నాయన, మాకి ఏటివే గాని అవకాశం రానిచ్చేలేదు. యాడ ఆసుపత్రి ఎంత తిరిగి వచ్చినాను, ఈ కంటికి చూసుకొని కనీసం ఒక 60 పేషెంట్ వేసినా గానీ నాకు నాకు పింఛని వస్తుండే. మళ్ళా సచివాలయంలో గానీ వెనకొచ్చినాము, 4 సార్లు చేసినాను, చేపిలే. అట్లా పరిస్థితి నాదేమి. ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? పయ్యావుల కేశవ్ గారు గెలవాలి. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంది ఇంతకు ముందు 5 years ఏం చేయలేదు, చాలా కేసులు అయ్యాయి కూడా, మా మీద ఏం పట్టించుకోలేదు. ఆయన కూడా కొన్ని జాగ్రత్తలు జరిగాయి, అందువలన మాకు పయ్యావుల కేసు వస్తేనే చాలా మంచి జరుగుతుందని నా ఒపీనియన్. అయితే చెప్పండి బ్రో, పయ్యావుల కేశవ్ సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? అట్లాగే సార్ ఈసారి అంత భారీ స్థాయిలో గెలవటానికి తనకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఆయన మంచి పనులు చాలా చేశారు కదా మా ఊరికి, రోడ్లు వేసారు, ఇక చాలా రివర్ కి వాటర్ కూడా వచ్చింది, చాలా చేశారు, అందువల్ల ఆయన గెలవచ్చు నా ఒపీనియన్. అయితే రావాలని కోరుకుంటున్నా అందుకు. అయితే చాలా మంది పయ్యావుల కేశవ్ సార్ విషయంలో ఇందాక మీరే చెప్పారు, ఆ రోడ్ హైవేస్ అవ్వచ్చు, లేదా హాస్పిటల్స్ గానీ, లేదా పేదవాళ్ళకి పట్టాలు పంపిణీ చేసే విషయంలో గానీ, ఇలాగ ఎస్పెషల్లీ యూత్ కూడా సొంత ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్లు, లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించారు చాలా మందికి అని. ఇలాంటి ఇన్ని విషయాలు చేశారు కదా, ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇవి సార్ గెలవడానికి ఎంతవరకు దోహదపడతాయి? ఆయన మాకు మధ్య చాలా మంచి పనులు చేశారు, ఆయన వస్తేనే ఇంకా మాకు చాలా బెటర్ గా అనిపిస్తుంది బ్రదర్, మాకంతా ఇంకా ఇంకేం లేదు. అయితే పయ్యావుల కేశవ్ సార్ కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ తరపున విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ గెలవడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఇంతకు ముందు 5 years అయితే ఆయన ఏం చేయలేదు మా ఊరికి, అందుకు పయ్యావుల కేశవ్ గారు వస్తే ఏమైనా జరుగుతుందని మా ఒపీనియన్. అంతే, కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీకు ఓవరాల్ గా 5 years లో జగన్ అన్న పరిపాలన ఎలా అనిపించింది? ఆ ఒపీనియన్ ఏం బాగాలేదు బ్రదర్, మాకు స్కాలర్షిప్ పడలేదు, కాలేజ్ ఫీజులు కూడా పడలేదు, ఏం పడలే మాకు డిగ్రీ అయితే. కానీ చాలా మంది సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు అన్ని బాగా అందాయని చెప్తున్నారు కదా, అదే సగం వస్తుంది, సగం రావటం లేదు కదా, చాలా మందికి తీసేశారంట. పోనీ మీరు ఇట్లా కటింగ్స్ జరుగుతున్నాయి పెన్షన్స్ మనీ విషయంలో అని చెప్పి కానీ, లేదా సంక్షేమ పథకాల గురించి కూడా కటింగ్స్ జరుగుతున్నాయని మీ పై అధికారులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదు బ్రదర్, చేయలేదు. మన పోలీస్ స్టేషన్ కూడా అంత స్టాండర్డ్ లేవు, చెప్పిన కంప్లైంట్ కూడా తేడా జరుగుతున్నాయి. ఇక్కడ పార్టీ పరంగానే వెళ్తున్నాయి, చాలా కేసులు జరిగాయి మా మీద, ఎవరు పట్టించుకోవాలా, పార్టీ పరంగానే వెళ్తున్నాయి కేసులు, అందుకని టీడీపీ రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఓవరాల్ గా స్టేట్ వైడ్ సార్ కూటమి అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ, ఈ 3 పార్టీలు కలిసి వైసీపీని ఢీ కొట్టగలరని అనుకుంటున్నారా? కంపల్సరీ అవుతుంది బ్రదర్, కంపల్సరీ అవుతుంది ఒకసారి. అంటే ఏంటి మీరు అంత బలమైన నమ్మకంతో చెప్పడం? అయితే
పవన్ కళ్యాణ్ కూడా మద్దతు కూడా ఉంది కదా brother. చంద్రబాబు కూడా చాలా మంచి చేశారు ముందు 14 years అనుభవం ఉంది అందుకు కూడా కంపల్సరీ రావచ్చు అనుకుంటున్నా ఈసారి.